Hi everyone. Today we can discuss about variables in Java. So variables like a container, it is used to store some data like numeric values, strings, etc. There are totally three types of variables are there in Java: local variables, instance variables, and static variables. Coming to local variables, these are declared only inside a method in Java, and దీన్ని మనం టెంపరరీ వేరియబుల్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ది మెథడ్ బయటన దీన్ని మనం యాక్సెస్ చేయలేం. నో కమింగ్ టు ఇన్స్టెంట్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది ఏంటంటే క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం అండ్ మెథడ్ బయటని డిక్లేర్ చేసుకుంటాం. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో పర్టికులర్ ప్రోగ్రామ్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ప్రతి మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సెపరేట్గా మనం ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జావా అనేది డిఫాల్ట్ వాల్యూస్ని సెట్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో మన వాల్యూస్ని సెట్ చేసుకోవాలనుకుంటే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మన వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది ఏంటంటే క్లాస్ లోపల డిక్లేర్ చేసుకుంటాం, కానీ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్స్కి కూడా ఇది షేర్ చేసుకుంటుంది. అంటే మనం ఈ స్టాటిక్ వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో స్టాటిక్ వేరియబుల్ అనేది అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది అనమాట. అది కాకుండా దీన్ని మనం డైరెక్ట్ క్లాస్ నేమ్ యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్తో కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ స్టాటిక్ వేరియబుల్ యూస్ చేసి ఒక కాలేజ్ నేమ్ అనేది దాంట్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. సో స్టాటిక్ వేరియబుల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది క్లాస్కి సంబంధించింది, కానీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఈ స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం నార్మల్గా. సో తర్వాత దానికి మనం వాల్యూస్ అనేవి ఇచ్చుకోవాలి కాబట్టి సో కన్స్ట్రక్టర్ యూస్ చేసి మనం వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేసుకున్నాం అనమాట. సో ఇది కూడా మనం ఏం చేస్తామంటే క్లాస్ లోపల అనేది క్రియేట్ చేసుకుంటాం ఇన్స్టెంట్ వేరియబుల్స్ని. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ మెథడ్లో కూడా మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీంట్లో ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో ఒక వాల్యూని సెట్ చేసుకున్నాం. తర్వాత అట్ లాస్ట్లో మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని లాస్ట్లో త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని కూడా మనం ప్రింట్ చేసుకున్నాం. సో ఇది 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా.